చాలామందికి మదిలో వచ్చే ప్రశ్న ఏంటంటే, మన భవిష్యత్తు మన చేతుల్లో ఉంటుందా? మన రేపు అంటే మన టుమారో అనేది మన చేతుల్లోనే ఉంటుందా? అది మనం నిర్దేశించుకోగలమా అని చెప్పి. మనిషికి ఒక గట్ ఫీలింగ్ ఉండాలి. ఆ ఫీలింగ్ తనేంటో, తన భవిష్యత్తు ఏంటో, తన జీవన విధానం ఏంటో అదంతా తన కంట్రోల్లో ఉంది అని నమ్మకం తనకు ఉండాలి. అలా ఉన్నప్పుడే ఆ మనిషి ఏదనుకుంటే అది చేయగలడు. చాలాసార్లు మనిషిని వెనక్కి లాగేది, వెనక్కి గుంజేది తనే. తన చేయలేదేమో, అలా కాలేడేమో, తన వల్ల ఏమీ కాదేమో, అటువంటి తలంపులు, అటువంటి ఆలోచన వల్లే మనిషి చాలా వీక్ అయిపోతాడు. ఎప్పుడైనా సరే అది ఎంత పెద్ద పనైనా, ఎంత పెద్ద సమస్య అయినా, నేను దీన్ని ఓవర్కమ్ అవ్వగలను, దీన్ని నేను సాధించేయగలను, ఇది ఎంతదైనా సరే దీనికోసం నేను ఎంత దూరమైనా పరిగెత్తగలను అని చెప్పి. కొన్ని సందర్భాల్లో మనిషికి సాధించలేమో అన్నంత పెద్ద పెద్ద గోల్స్ కనపడతాయి. అంత పెద్ద పెద్ద సొల్యూషన్స్, ప్రాబ్లమ్స్ అన్నీ అలా పెద్దగా కనపడతాయి. కానీ ఎంత పెద్ద మహాసముద్రమైనా, ఎంత పెద్ద కొండ అయినా, ప్రపంచంలో ఆకాశం అంత ఎత్తైనా సరే దాన్ని రీచ్ అవ్వగలిగే శక్తి ఒక్కడికే ఉంది. అది ఆ మనిషికి మాత్రమే ఉంది. కాబట్టి ఆ గట్ ఫీలింగ్ని ఎప్పుడు పోగొట్టుకోకండి. ఎంత చిన్న స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా, లేదా ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నా మొత్తం చేంజ్ చేసుకునే శక్తి ఆ మనిషికి మాత్రమే ఉంటుంది. కానీ ఆ గట్ ఫీలింగ్ ఉంటే సరిపోయిద్దా, కలలు కట్టి సరిపోయిద్దా అంటే కాదు. దానికోసం ఆ క్షణం నుంచి పని చేస్తూనే ఉండాలి. ఎప్పుడు తిన్నామో, ఎప్పుడు పడుకున్నామో తెలియకూడదు. కంటిన్యూస్గా పనిచేయాలి. ఒక టార్గెట్ డెడ్ లైన్ పెట్టుకోవాలి. మనం అనుకున్న దానికి పెట్టుకుని దానికోసం కంటిన్యూస్ నాన్ స్టాప్ పనిచేస్తుంటే మనం ఎంతైతే అనుకుంటామో అంతకంటే గొప్పగానే ఉంటాం, కానీ అంతకంటే తక్కువ ఉండం అనమాట. సో ఎప్పుడు కూడా మీకున్న గట్ ఫీలింగ్ని, ఆ ధైర్యాన్ని, ఆ తెగుని, ఆ కరేజ్ని, కాకపోతే కొన్ని ఎక్స్ట్రా థింగ్స్ సాధించాలనుకున్నప్పుడు, కొన్ని చూపించాలనుకున్నప్పుడు, ప్రపంచానికి మనం ఏంటో తెలియజేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా కొన్నిసార్లు మన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాలి. అంటే నేను ఇక్కడే ఉంటాను, ఇలానే చేస్తాను, నేను ఖచ్చితంగా రోజు 10 గంటలు పడుకోవాలి, నేను ఖచ్చితంగా నా ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వకూడదు, ఇవన్నీ కాదు. ఒక్కసారి మనం చేయాలని వచ్చినప్పుడు దానికోసం ఎంత కష్టమైనా, ఎంత శక్తి అయినా పెట్టి చేసేయాలన్నమాట. దాన్నే గట్ ఫీలింగ్తో పాటు మనం కూడా వెళ్ళాలి. దీన్నే గో గెటర్ యాటిట్యూడ్ అంటారు. అంటే వెళ్ళి సాధించుకొని చూపించాలి మనం ఏంటో ఈ ప్రపంచానికి.